ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనందరికీ కూడా ఆరోగ్యం కావాలని కోరిక ఉన్నది. కానీ ఎంత ఆరోగ్యం కావాలి అంటే మీరెవరైనా సమాధానం ఏం చెప్తారు చెప్పండి? నాకు 10% వస్తే బాగుండు, నాకు పాస్ మార్కు లాగా 35 మార్కులు వస్తే బాగుండు, సరిపోతుంది అనుకుంటారా? లేదా 60% ఆరోగ్యం వచ్చి ఫస్ట్ క్లాస్ లాగా వస్తే బాగుండు, 40% ఆరోగ్యం రాకపోయినా పర్లేదు అని అనుకోమంటే మీరు దానికి అడ్జస్ట్ అయ్యి అనుకుంటారా? ఆరోగ్యం ఎంత కావాలి అంటే ఆరోగ్యం పూర్తిగా కావాలి, మంచిగా ఉండాలి, ఆరోగ్యం మొత్తం కావాలని కోరుకుంటారు. మరి ఆరోగ్యాన్ని అందరూ కాంక్షించేటప్పుడు 100% ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారు. మరి 100% ఆరోగ్యంగా ఉండాలని కోరుకునేటప్పుడు మరి 100% నియమనిష్టలు ఫాలో అవ్వాలి కదా. మరి ఎవరూ ఫాలో అవటం లేదు. అంచేత నేనేమంటానంటే కనీసం సుఖంగా కొన్ని రోజులన్నా హాయిగా బ్రతకాలన్నా, జబ్బులు మోతాదు పెరగకుండా తగ్గాలన్నా, మందుల డోసు కూడా కొంత తగ్గాలంటే కూడా మీరు ఆరోగ్యం గురించి 60% అన్నా మార్కులు వచ్చేటట్టు, ఫస్ట్ క్లాస్ వచ్చేటట్టు 2 నియమాలు ఆచరిస్తే సరిపోతుంది. ముందు ఫస్ట్ క్లాస్ వరకు ట్రై చేయండి, తర్వాత కావాలంటే పెంచుకుందాం. ఇక ఈలోపు 60 లోపు వచ్చిందే ఇక ఫెయిలే. ఏదో 10th క్లాస్ 35 పాస్ మార్కు, 35 లోపు వస్తే ఫెయిల్ అంటారు. ఇక్కడ కనీసం 56 మార్కులు కూడా రాకపోతే ఇక ఆరోగ్యం ఎక్స్పీరియన్స్ చేయలేరు మీరు. అందుచేత అలాంటి వారికి 60% మార్కులు ఆరోగ్యంలో రావాలంటే 2 నియమాలు. ఒకటి, 60% అన్నా మీరు ఉప్పు నూనెలు తగ్గించాలి. ఏం సత్యనారాయణ రాజు గారు మీరు ఎప్పుడు ఉప్పు నూనెలు మానేయమంటారు కదా, ఏంటి ఇక్కడ తగ్గించమంటున్నారు అంటే అందరు నేను చెప్పినట్టు మానేయరు కదా, కొద్దిమందే మానేస్తారు, ఎక్కువ మంది తింటూనే ఉంటారు. మరి అలాంటి వారికి కూడా 60% మార్కులు రావాలి కదా, మరి వాళ్ళు కూడా సుఖంగా ఉండాలి కదా. వాళ్ళకి తగ్గట్టు నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. అందుకని మీరు 60% సాల్టు, ఆయిల్, షుగర్ ఈ మూడుటిని 60% తగ్గించేయాలని ఒక లక్ష్యం పెట్టుకోండి. ఇప్పుడు మీరు 5 కేజీల ఆయిల్ కొంటున్నారు నెలకి. 5 కేజీల ఆయిల్ని 60% తగ్గించేయటం అంటే 2 లీటర్లే కొనుక్కోవాలి, 3 లీటర్లు తగ్గించేసేయాలి. అలా ఇప్పుడు మీకు 5 కేజీలు పంచదార నెలంతటికి వాడుతున్నారు, 2 కేజీలు పంచదారకే మీరు పరిమితం చేయాలి. మరి 20 గ్రాముల ఉప్పు వరకు వాడుతున్నారు, దాన్ని ఇప్పుడు 60% అన్నా కట్ చేసేసేటువంటి దగ్గర మీరు 7-8 గ్రాములకు మించి అసలు వాడకూడదు. ఇక అంత తగ్గించగలిగితే అసలు అనేక జబ్బులు మీకు తగ్గుతాయి, అనేక రకాలుగా జబ్బులు రాకుండానే ఉంటాయి. చాలా వరకు మీ మందులు కూడా చాలా వరకు తగ్గించుకోవడానికి మీకు అవకాశం కలుగుతుంది. అంటే 60% మీరు డ్యామేజ్ చేసేదాన్ని తగ్గించినప్పుడు 60% డ్యామేజ్ ఆగుతుందిగా. ఆలోచించండి ఒకసారి. ఉప్పు లోపలికి వెళుతుంది, ఆ ఉప్పు శరీరాన్ని అనేక రకాల ఇబ్బందులు పెడుతున్నది. రక్తనాళాలని, కండరాలని, నరాలని, జాయింట్లని, గుండెని, కిడ్నీలని అన్నిటిని ఇబ్బంది పెడుతున్నది. అందుకని ఉప్పు తింటే అప్పుల పాలవుతావు అంటారు. అలాంటి ఉప్పు అంత చెడు. అందుకని ప్రపంచంలో అందరికంటే ఎక్కువ ఉప్పు తినే ఫస్ట్ దేశం ఇండియానే. ఎంత ఉప్పు ప్రపంచంలో ఎవ్వరూ తినరు. అంతంత సాల్ట్ తింటున్నందువల్ల దీర్ఘరోగాలు పెరిగిపోవడానికి ఇది ముఖ్య కారణం అని చెప్పవచ్చు అన్నమాట. అందుకని 60% సాల్ట్, 60% ఆయిల్ని కట్ చేసేయాలి. మనం అనుకుంటే ఏదైనా చేయగలుగుతాం. ఆరోగ్యంగా సుఖంగా బ్రతకాలంటే గట్టి నిర్ణయం తీసుకోవాల్సిందే. 60% అన్న షుగర్ వాడకాన్ని తగ్గించేయాలి. ఈ 60% అని నియమం పెట్టుకుని తగ్గించేయండి. ఇది ఒక నియమం. ఇక రెండవ నియమం ఏంటో తెలుసండి, 60% వండకుండా ఆహారం తినాలని నియమం పెట్టుకోండి. అంటే రోజులో మీరు తినే ఆహారాలలో 60% ప్రకృతి సిద్ధమైన ఆహారం తినాలి. అంటే పొయ్యి మీద పెట్టిన ఆహారం 60% వెళ్ళాలి. ఏది ఉడికింది తినాలనుకున్నా 40% పరిమితం చేయండి. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటో తెలుసండి, 60% మనం న్యాచురల్ ఫుడ్ తినేటప్పుడు 60% పొయ్యి మీద పెట్టట్లేదు కాబట్టి పోషకాలు అస్సలు పోవు. ఆహారంలో ఉన్న పోషకాలు ఉన్నట్టుగా మన లోపలికి వెళతాయి. ఇది మొదటి లాభం. రెండవది, ఈ 60% సహజమైన ఆహారాల్లో అసలు ఉప్పు నూనె వేయాల్సిన అవసరం ఉండదు కదా. పళ్ళు, సాలడ్సు, స్ప్రౌట్సు, విత్తనాలు, డ్రై నట్స్, డ్రై ఫ్రూట్సు, మొలకలు, చూడండి ఇవన్నీ యథావిధిగా మనం తినేయగలుగుతాం ఉప్పు నూనె లేకపోయినా కానీ. అందుకని 60% మనకి ఇక్కడ పోషకాలు పోకుండా వెళుతున్నాయి. 60% ఉప్పు నూనె వాడకం వీటిలో అసలు మీకు కలవట్లేదు.
అందుకని ఉప్పు నూనెల వాడకం 60% ఆటోమేటిక్గా తగ్గిపోతుంది అనమాట ఇక్కడ రా ఫుడ్ కనుక తింటుంటే. అందుకని మీరు వాడే దాంట్లో అట్లా మీరు కట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అందుకని రోజులో 40% మాత్రమే ఉడికిన ఆహారానికి పరిమితం చేయాలని గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇట్లా ఒక 6 నెలల నుంచి 1 ఇయర్ స్ట్రిక్ట్గా నేను నియమం పెట్టుకుని నేను చేయాలని మీరు ప్రారంభించండి. సత్యనారాయణ చెప్పేవన్నీ మిగతావి చేయలేకపోయినా కనీసం ఈ 2 నియమాలన్నా స్టార్ట్ చేసుకోండి. 60% రా ఫుడ్ తినాలి, ఉడికిన ఆహారం 40% మిగులుతున్నది కదా. ఆ 40%లో కూడా ఉడికిన ఆహారాలు తిన్నా, అందులో 60% సాల్ట్, ఆయిల్, పంచదార తగ్గించేసుకోవాలనుకోండి. అసలు జబ్బులు ఎందుకు తగ్గవో, మందుల డోసు ఎందుకు తగ్గదో, మందుల వాడకం ఎంత పోతుందో, మీరు ఆరోగ్యపరంగా ఎంత ఇంప్రూవ్ అవుతారో అలా మీరు ట్రై చేసి చూడండి. కొన్ని నెలలు మారేసరికి మీకు ఎంత చేంజ్ తెలుస్తుందో. ఇక భవిష్యత్తు కూడా మీకు ఇట్లా మార్పు వచ్చేసరికి 60% బదులు 70%, 80% కూడా ఇంకా తగ్గించేయడానికి రా ఫుడ్ 70-80% తినడానికి కూడా మీరు ప్రయత్నం చేస్తారు. అన్ని చక్కటి మార్పులు మీకు దీని ద్వారా వస్తాయన్నమాట. కాబట్టి మీరు ప్రతిరోజు సాధ్యమైనంత వరకు ఈ 2 నియమాలను ఆచరించడానికి ప్రయత్నం చేసి చూడండి. మీ ఇంట్లో పెద్దవాళ్ళకు కూడా జబ్బులు తగ్గాలన్నా, జబ్బులు రాకుండా ఉండాలన్నా కొంచెం ఈ నియమనిష్టలు కనుక పెట్టగలిగితే ప్రివెంటివ్గా చాలా బాగా ఉపయోగపడే ప్రిన్సిపల్స్ అనమాట ఈ 2. అంటే సత్యనారాయణ చెప్పినట్టు 100% ఉప్పు నూనెలు మానపోయినా ఇంతవరకు చేసిన 60% మార్కులను గుర్తుపెట్టుకోండి. రా ఫుడ్ 60% తిన్నారు అంటే 60% మార్కులు మీకు ఆరోగ్యం నుంచి వచ్చేసినట్లే. అందుకని ఇప్పుడు నేను రోజు 100% రా ఫుడ్ తింటున్నాను, అసలు వండింది పెట్టట్లేదు. వండే పని లేదు కాబట్టి ఉప్పు నూనెలు ఆటోమేటిక్గా పోయినాయి. అన్నీ వండకుండా రా ఫుడ్ తింటున్నా కాబట్టి ఏ పోషకాలు పోవట్లా. అందుకని ఎంత హాయిగా ఉంటుంది, గాల్లో తేలినట్టు ఉంటుంది, ఎంత సుఖంగా ఉంటుంది. మనం తెలుసో తెలియక ఎంత అనారోగ్యానికి మనం గురయ్యేటట్టు మనం కారణం అవుతున్నాం, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటే తెలుస్తుంది. కాబట్టి మంచి ఆహారాన్ని తిందాం, మన ఆరోగ్యాన్ని మన చేతులతో బాగు చేసుకుందాం విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.